వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో హెర్బల్ వైద్య విధానం గురించి డాక్టర్ లక్ష్మణ్ రావు చెప్పిన విషయాలను తెలుసుకుందాం. హెర్బల్ మెడిసిన్ ఎంత ప్రాచీనమైంది అని. హెర్బల్ మెడిసిన్ చాలా ప్రాచీనమైంది. ఎంత ప్రాచీనమైందంటే మానవ నాగరికత ప్రారంభానికి ముందే, అంటే పాత రాతి యుగంలోనే, అంటే మనిషి దశ ప్రారంభమైనప్పటి నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి హెర్బల్ మెడిసిన్ మానవుడు వాడుతున్నాడు అనమాట. దానికి దృష్టాంతరాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. ఆ తరువాత మనిషి హెర్బల్ మెడిసిన్ గురించి ఎట్లా నేర్చుకున్నాడు, ఎట్లా తెలుసుకున్నాడు, ఏ వృక్ష సంబంధ పదార్థంలో ఏ ఔషధ గుణం ఉందో మనకు ఎలా తెలిసింది అంటే, చాలామంది అడుగుతారు, కేవలము మీరు మూలికా వైద్యమే చేస్తారా, మీకు మిగతా వైద్య విధానాల గురించి ఏమైనా తెలుసా అని. మూలికా వైద్యానికిను మిగతా వైద్య విధానాలకి ఉన్న తేడా ఏమిటంటే, మూలికా వైద్యము మూల కారణాలని నిర్మూలించటానికి ఉద్దేశించిన వైద్య విధానము. అంటే వ్యాధి మూల కారణాలు తెలియకుండా వైద్యం చేయటము సాధ్యము కాదు. వ్యాధి మూల కారణాలు తెలియకుండా ఏ వ్యాధిని పూర్తిగా నయం చేయలేము. వ్యాధి మూల కారణాలు తెలియకుండా కేవలం ఔషధముతోనే వ్యాధులు నయం కావు అని మూలికా వైద్య విధానము. అంతేకాదు, కేవలము మూలికల ఔషధ గుణాలను గురించి మూలికా వైద్యం చెప్పేదాన్ని గురించే మేము ఆలోచించకుండా, దాని మీదే కేవలం ఆధారపడకుండా, మీరు ఇక్కడ చూసినట్టుగా ఇక్కడ 650 పుస్తకాలకు మించి ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని అన్ని దేశాల నుండి, అంటే చైనా, యూరోప్, ఆఫ్రికా, ఆ తర్వాత దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియా, ఇలాంటి దేశాలన్నింటి నుంచి కేవలము మూలికా వైద్యం మీదనే కాకుండా ఇక్కడ ఆయుర్వేదం మీద, యునాని మీద, సిద్ధ మీద, ఆ తరువాత న్యాచురోపతి మీద, హోమియోపతి మీద ఉన్న గ్రంథాలన్నింటినీ సేకరించాము. మా ప్రధాన పాలసీ ఏమిటంటే, ప్రతి వ్యాధిని గురించి అన్ని వైద్య విధానాలు ఏమి చెబుతున్నాయి, ఏ వైద్య విధానం ఏమి చెబుతుంది, మనము ఏమి చెబుతున్నాము, మనము చెప్పేది మిగతా వైద్య విధానాలతో పోల్చితే ఇంకా సమర్థవంతమైందా కాదా అని ముందుగా చర్చించి, అలాంటి వాటినన్నింటినీ పరిశీలించి ఆ తర్వాత ఔషధాలు చేస్తామన్నమాట. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, నేనే కాకుండా ఏ ప్యూర్ హెర్బలిస్ట్ అయినా తన ఔషధాలని తనే తయారు చేసుకుంటాడు. ఇక్కడకి ఏ పేషెంట్ వచ్చినా మెడికల్ షాపులో ఫలాని ఔషధం మీరు కొనుక్కోండి అని సిఫారసు చేసే ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అంటూ ఏమీ ఉండదన్నమాట. పేషెంట్ వస్తాడు, తన వ్యాధి లక్షణాలన్నింటినీ చెబుతాడు. ఆ తర్వాత మేము ఆ వ్యాధికి మూల కారణాలు ఏమిటో తెలుసుకుంటాము. చరిత్ర, మానసికంగా ఏమైనా వ్యాధి ఉందా, ఆ తర్వాత ఆయన తినే ఆహారం ఆయనకి ఆరోగ్యకరంగా పనికి వస్తుందా, ఆ తర్వాత ఆయన తినని పోషక పదార్థాలు ఏమైనా ఉన్నాయా, అందువల్ల ఏమైనా వ్యాధులు వచ్చినాయా, ఇలాంటి విషయాలన్నింటినీ గురించి ఇన్ఫర్మేషన్ సేకరిస్తామన్నమాట. సేకరించిన తరువాత మా దగ్గర ఇక్కడ దాదాపు 400 మూలికలకు సంబంధించిన ఔషధాలు తయారు చేస్తాము. ఈ మూలికలు అన్ని పదార్థాలు కూడా వెంటనే కొన్నింటిని కలిపి ఔషధంగా తయారు చేయటానికి వీలైన రూపంలో ఉంటాయన్నమాట. అంటే ముందుగానే పొడులుగా కానీ, ఆయిల్స్గా కానీ, టింక్చర్స్గా కానీ తయారు చేసి ఉంటాయి. పేషెంట్ ఇక్కడ ఉండగానే మేము వాటిని పేషెంటు అవసరాలకి తగినట్లుగా ఆయా పదార్థాలు కలిపి క్యాప్సూల్స్గా చేయటం కానీ, లేకపోతే ఆయిల్స్గా చేయటం కానీ, లేకపోతే డికాక్షన్స్గా చేయటం కానీ చేసి ఇస్తామన్నమాట. అంటే ప్రతి పేషెంట్కి ప్రత్యేకంగా ఔషధము చేసి ఇస్తాము. ఎందుకనంటే వ్యాధి ఒక్కటే అయినా వ్యాధికి మూల కారణాలు వేరు పేషెంట్స్లో వేరుగా ఉండటానికి అవకాశం ఉంది. అలా ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు ఆ మూల కారణాలని నిర్మూలించడానికి వాళ్ళకి ఇచ్చే ఔషధాలు కూడా ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి ఇచ్చే వాటికన్నా వేరుగా ఉండాలి. చూశారు కదా, ఇది ఈరోజు డాక్టర్ ఎన్జీఆర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.